హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్ బాకీ. నేను మీకు జోకులు బాకీ, మీరు నాకు నవ్వులు బాకీ. ఒకసారి ఒక హస్బెండ్ హడావిడిగా ఆఫీస్కి వెళ్తూ భార్యను పిలిచి, వసే ఇవాళ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రోగ్రాం ఉంది, ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా బాగా చెప్తారు, నువ్వు వెళ్ళి విని సాయంత్రం ఆయన ఏం చెప్పారో నాకు చెప్పాలి అని చెప్పి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెంటనే ఈవినింగ్ సాయంత్రం వచ్చి చెప్పు ఏమైంది, ఏం చెప్పారు ఎండమూరి గారు అంటే, అబ్బాపాప ఏం చెప్పారు, అదే ఏం చెప్పారు, అదేనండి మనిషికి బట్టతల ఉంటే సాధించలేనిదే లేదని చెప్పారు. ఏంటంటే బట్టతల ఉంటే సాధించలేదని చెప్పారు. అప్పుడు క్షణం ఆలోచించి అమ్మ కడుపు మాట, బట్టతలకి అది పట్టుదల 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 ఇలా ఉంటుంది అన్నమాట. అలాగే ఒకసారి ఒక భోజనాలు జరుగుతున్నాయి. ఫస్ట్ బంతిలో కూర్చొని భోజనం చేశాడు, మళ్ళీ సెకండ్ బంతి వేస్తే మళ్ళీ కూర్చొని భోజనం చేశాడు, మళ్ళీ మూడో బంతిలో కూడా కూర్చొని భోజనం చేస్తుంటే ఈ నిర్వాహకుడికి వచ్చి, ఏమయ్యా ఫస్ట్ బంతిలో తిన్నావు, మళ్ళీ రెండో బంతిలో తిన్నావు, మళ్ళీ మూడో బంతిలో కూడా కూర్చొని తింటున్నావే అన్నాడు. ఏమైనా గురువు గారు మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, నాకు జీర్ణ శక్తి ఎక్కువ అన్నాడు. ఒకసారి సుష్ఠుగా భోజనం చేసి ఒక మామగారు హాల్లో కూర్చున్నాడు. ఇంతలో కోడలు గారు వచ్చి, మావయ్య గారు మీకు బలిశాస్త్రం తెలుసా? నాకు తెలియపోవటం ఏంటమ్మా, ఎవరి మీద పడింది ఎక్కడ పడింది ఇట్టే చెప్పేస్తా. అదేనండి ఇందాక మీరు భోజనం చేసేటప్పుడు మీరు కోరి వడ్డించుకున్న సాంబార్లో పడింది అని చెప్పింది అనమాట. బామ్మగారు అంటున్నారు, ఒరే చచ్చుదద్దమ్మ, పెళ్ళైన తర్వాత కూడా నీ ఎంగిలి పెళ్ళు నువ్వే కడుక్కోవడానికి సిగ్గులేదట్రా? నేను సిగ్గపడటానికి నేను కడిగే ఈ ఎంగిలి పెళ్ళ నాది కాదు, మా ఆవిడిది. సరే పెళ్ళైన కొత్తలో భార్యను బుల్లెట్ మీద ఎక్కించుకుని రైని వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే భార్య, అమ్మో ఏంటి ఆ స్పీడు, బాబోయ్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబు, నేను కళ్ళు మూసుకుంటున్నాను. పిచ్చి మొహమా, కళ్ళు మూసుకోలే, ఇంకా నేను మూసుకొని అరగంట అయ్యింది. ఒక హస్బెండ్ గొప్పగా భార్యకి చెప్తున్నాడు, సేవ్ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా, నేను సిటీ బస్సు ఎక్కకుండా ఆ బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి 10 రూపాయలు ఆదా చేశా తెలుసా? మీ తెలివి మండినట్టే ఉంది. అదేదో ట్యాక్సీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే 200 ఆదా అయ్యేది కదా. ఇలా ఇట్లు మీ సంజీవ్ బాకీ. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.